ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 14 జన్మాంతర జ్ఞానం. శ్రీ సాయి వంటి సద్గురువు లభించిన ఆయన కృపతో మా 1-2 జన్మల్లో తరించగల ధీరులెంతో అరుదు. కారణం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం సిద్ధి కోసం యత్నించేవారు కొన్ని వేల మందికి ఏ ఒక్కరో ఉంటారు. రాగద్వేషాల్లో చిక్కి మనం అడుగడుగుకు పరమపద సోపాన పటంలోని పావుల్లాగా సద్గురువును కూడా తగు రీతిన సేవించలేము. మామిడి పూత పిందెలలాగా రాలిపోతుంటాము. ఒకసారి ఆయన ఎవరు నా శిష్యులనేది, అలాంటి వారు నాకొక్కడూ కనిపించలేదు అన్నారు. కారణం భగవద్గీతలో చెప్పినట్లు నిజంగా ఆత్మజ్ఞానం కోసం యత్నించేవారు కొన్ని వేల మందిలో ఏ ఒక్కరో ఉంటారు. మిగిలిన అందరూ బాబా వంటి సద్గురువులు దొరికిన అనేక జన్మలెత్తో వాళ్ళమే కనుక ఆయన రక్షణ మనకు ప్రతి జన్మలోనూ అవసరమే. అది అందించగలగటమే ఆయన విశిష్టత. శ్రీమతి తార్కాడ్తో ఒకరోజు బాబా, ఎన్ని జన్మలలో మీతో ఉన్నానో ముందు జన్మలన్నింటిలోనూ మీతో ఉంటాను. మనం మళ్ళీ కలుసుకుంటాం. నాకు ఇచ్చిన ప్రతి పైసాకు నేను భగవంతునికి లెక్క చెప్పుకోవాలన్నారు. పైసా అంటే జీవి. భగవత్ అనుగ్రహము లేక సాయిని ఆశ్రయించలేము. ఇలా భగవంతుడు తన అప్పగించిన ప్రతి జీవిని తిరిగి ఆ పరమాత్మకు అప్పగించడానికే బాబా అవతరించినది. అందుకే ఆయన నేనెవరినో మధ్యలో విడువను, చివరికంటా గమ్యం చేరుస్తాను అన్నారు. బాబా తమ పూర్వజన్మ వృత్తాంతాలు ఇలా చెప్పారు. నేను ఒకప్పుడు గుడ్డలు, తలపాగా, పట్టు వస్త్రాలు, తివాచీలు నేసేవాణ్ణి. ఇన్ని పనులు చేసినా తిండి కూడా గడిచేది కాదు. బాల్యంలో నేను శాలువాలు నేసేవాణ్ణి. నా నేర్పరితనానికి మెచ్చి నా తండ్రి 5 రూపాయలు బహుకరించారు. నేను ఒకసారి బాల్యంలో వృత్తికై అన్వేషించి భీడ్ అనే ఊరిలో జరీ అంచు వస్త్రాలు నేసే పని సంపాదించాను. నా పకీరు యజమాని మంచితనం వల్ల నేనెప్పుడు నా పనిలో విసుగొందలేదు. నలుగురి పని ఒక్కడినే చేసేవాడిని. ఒకడు రోజుకు 50 రూపాయలు, మరొకడు 100 రూపాయలు, ఇంకొకరు 150 రూపాయలు విలువ చేసే నేస్తే నేను 600 విలువ చేసే వస్త్రాలు నేశాను. యజమాని సంతోషించి ప్రేమతో ఇతరుల ఎదుట నన్ను ప్రశంసించి నాకు చక్కటి దుస్తులు, తలపాగా, శాలువా బహుకరించారు. నేను వాటిని వాడుకోక ఇతరులకిచ్చాను. భగవంతుడిచ్చేది నశించదు, మానవులిచ్చేది నిలువదు. ఆయన ఒకసారి నేను ముందు జన్మలో కబీరును నూలు ఒలికేవాడిని అన్నాను. కబీరు సద్గురువుగా అవతరించి యోగ సాధనకు సంకేతంగానే ఆ వృత్తి చేశారు. గురుసేవను, ఆ వృత్తిని కూడా త్రికరణ శుద్ధిగా మరెవరూ చేయలేనంతగా చేసి గురువు అనుగ్రహంతో సాటిలేని పూర్ణత్వాన్ని సాధించామని సాయి భావమేమో. ఒకటి మాత్రం నిశ్చయం, ఆయన ఎన్నో జన్మల క్రిందటయే మహనీయుడుగా ఉన్నారు. నేను ఒకప్పుడు 4,000 మందిలో ఉండగా ఆ ప్రాంతంలో అంటువ్యాధి చెలరేగింది. భయపడుతున్న ఆ జనంతో నేను బ్రతికుండగా మీలో ఎవరినీ మరణించనివ్వను అని అభయమిచ్చి రక్షించాను అని ఆయనే చెప్పారు. కొన్ని జన్మలలో వారు కూడా మహనీయులను సేవించారు. షిరిడీలో ఇప్పుడు ఈ మసీదు ఉన్న చోట ఒకానొకప్పుడు ముజాఫర్ షా అనేవాడుండేవారు. వారి అబ్బాయికి మైళ్ళ కొద్దీ భూసంపద ఉండేది. నేను ఆయనకు వంట చేసి పెట్టేవాడిని. ఇప్పుడు ఈ ధుని ఉన్న చోటే వారు మరణించారు అని ఆయనే చెప్పారు. పూర్వజన్మల్లో కూడా సాయి విస్తారంగా పర్యటించేవారని, ఆయనకు వృక్ష వైద్యం వంటి విద్యలెన్నో తెలిసినట్లు అర్థమవుతుంది. ఒకప్పుడు ఆయన చిన్నతనంలో నేను జాల్నా నుండి చాలా దూరం నడిచాక దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని పిందెలన్నింటికీ పురుగులు పట్టి ఉన్నాయి. నేను దాని బోధకు ఇనుప మేకు కొట్టాను. దానితో ఆ దోషం పోయింది అన్నారు. ఈ జన్మలో కూడా లెండీలో ఆయన ఒక రావి చెట్టు మొక్క, 2 వేప మొక్కలు నాటారు. రావి మొక్క ఎంతకు ఎదగలేదు. ఆయన నిత్యము దాన్ని స్వహస్రాలతో అటు ఇటు వంచేవారు. తర్వాత అదెంతో ఏపుగా పెరిగింది. ప్రతి జన్మలోనూ సాయి మాత్రం ధర్మం ఎప్పుడూ తప్పలేదు. అది లోకానికి విరుద్ధంగా తోచినా లెక్క చేయను లేదు. ఒకప్పుడు ఒక తోటలో రోహిల్లా ఈతకల్లు అమ్మే ఆమెను మోహించి వివాహమాడాడు. ఆమె నీతి తప్పి నడుచుకున్నది. చివరకు ఆమె పాదాలు పుండ్లు పడి పురుగులు పట్టాయి.
ఆమె ఎలాంటిదైనా నాకు తల్లి కనుక ఆమెకు చికిత్స చేశాను అన్నారు బాబా. ఆమె పాదాలను పాపాల వలన రోగంతో మరణించింది. ఆమె తన పాపాల వలన రోగంతో మరణించింది. సాయి లోకానికి వెరవకుండా తమ ధర్మం తాము నిర్వర్తించి సేవల వలన పరిశుద్ధులయ్యారు. ఆయన అందరి పట్ల ఇలాంటి ధర్మనిరతి కలిగి ఉండేవారు. ఒకసారి ఆయన ఇలా చెప్పారు, ఈ ప్రాంతంలో పాటిల్ తరచూ నా వద్దకు వచ్చేవారు. అతనికి 12 మంది భటులుండేవారు. మరొకసారి అతనితో భేదాభిప్రాయం కలిగి అతనిపై నేను అతనికి తోడ్పడ్డాను. ఒకసారి వాళ్ళు అతన్ని బలవంతంగా ఒక నగరానికి తీసుకుపోతే నేను జోక్యం చేసుకుని అతన్ని విడిపించాను. మరొకప్పుడు ఆయన ఇలా అన్నారు, సోదరులిద్దరం ఒక మార్గాన పోతున్నాము. నా సోదరుడు ముందు పోయి క్రూర జంతువుల పాలైనాడు. 5-6 వచ్చి నీ సోదరుడేనని అన్నారు. జరిగినది చెప్పి అతని శరీరం మీద వస్త్రం కప్పానని కూడా చెప్పారు. వారు నా మాట నమ్మక వారిస్తున్న వినకుండా నా సోదరుని కోసం వెళ్ళి ఆ జంతువుల పాలయ్యాను. తర్వాత స్థూలకాయురాలైన ఒక స్త్రీ కూడా నా సోదరుని వెనుకబోయింది. ఆమెకు అదే గతి పట్టింది. ఆమె శవం మీద గుడ్డ కప్పి ముందుకు సాగిపోయాను. జ్ఞానం కావలసిన వారు ముందుకు పోతారు కానీ ముందుకు పోవాలి అని ఆరాటపడేవారు సిద్ధుల కోసం ప్రాకులాడేవారని అర్థం. అలాంటి సాధకులెందరో సిద్ధులనే క్రూర మృగాలుగా బలయ్యారు. ఆయన మాత్రం తొందరపడక భద్రంగా ముందుకు సాగిపోయారు. వారు హెచ్చరించిన ఆ సాధకులు వినలేదు. ఇది పరమార్థకమైన కథ.